జై శ్రీరామ్. మా ఛానల్ వైవై కళాకారులు టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. స్వామి, ఈ వీడియో మాత్రం సైదాపూర్లో తీసుకొచ్చిన ఒక్కరోజు రామాయణం. ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అయోధ్యకు నేను వందారుడను నామన్న బుడ్డన కాడను రా. నామము బుడ్డర కానును రా. అయోధ్యకు నే సేవకుడను నా నామన్న బుడ్డన కాడను రా. అయోధ్యకు నేను సేవకుండను నామము బుడ్డర కానును రా. బుడ్డన కాడని పేరు చెప్పుతే భూములు గడగడవనుకును రా. బుడ్డ కాడని పేరు చెప్పుతే భూములు గడగడవనుకును రా. బుడ్డన కాడని పేరు చెప్పుతే భూములు గడగడవనుకును రా. బుడ్డ కాడని పేరు చెప్పుతే భూములు గడగడలనుకును రా. హుసేను అలీము మహమ్మదు నలుగురు నాదు కుమారులు రా. హుసేను నలుగురు నా కుమారులు రా. హుసేను మహమ్మదు అలీము నలుగురు నాదు కుమారులు రా. హుసేను మహమ్మదు అలీము నలుగురు నా కుమారులు రా. బీబీ పడిమకు చెల్లి ముగ్గురు నాదగు భార్యలు రా. ముగ్గురు నాదగు భార్యలు రా. ముగ్గురు నాదగు భార్యలు రా. ముగ్గురు భార్యల ముత సేకొని అయోధ్య నగరం వేలెదరా. ముగ్గురు భార్యల ముకుందని అయోధ్య నగరం వేలెదరా. అయోధ్య నగరం వేలెదరా. అయోధ్య నగరం వేలెదరా. అయోధ్య నగరం దా మొదలైతే దాళ్ళగడ్డకు వేలెదరా. అయోధ్య నగరకు నాడునైతే కాలకు గడ్డను వేలేరా. అయోధ్య నగరం దా మొదలైతే దాళ్ళగడ్డకు వేలెదరా. అయోధ్య నగరం తా బదలైతే తాళ్ళగడ్డను ఏలెదరా. తాళ్ళగడ్డకు దా మొదలైతే ఈదుల గడ్డకు వేలెదరా. తాళ్ళగడ్డను తా బదలైతే ఈదుల గడ్డను ఏలెదరా. అయోధ్యకు నేను వందారుడను నామన్న బుడ్డన కాడను రా. అయోధ్యకు నే సేవకుడను నామము బుడ్డర కానును రా. కాడను రా. నామము బుడ్డర కానును రా. అరే తోకనరిగా అయ్యా అయ్యా సాబ్ అచ్చా సాబ్ ఇక్కడ పచ్చ పచ్చగా ఎర్ర ఎర్రగా మైకి ఎలుగులు గులుగులు సౌండ్ గిముడు జోర్దార్ మైకి ఏమిటి ఇక్కడ మొత్తం పచ్చగానే కనిపిస్తుందా? మొత్తం పచ్చగా ఎర్రగా కనబడుతుంది. ఏంటిదిరా ఇక్కడ? అయితే గళ్ళకి ఎవరికో మొత్తం పచ్చగానే కనిపిస్తుంది అంటారు. మరి పెద్దలు అనంగా విన్నా. అవును. ఆ. మరి దొర వచ్చిండని ఇక్కడ కుర్చీ గిర్చి అయ్యో అయ్యో సార్ మర్చిపోయినా సాబ్, ఒక్క నిమిషం. ఇగో అరే ఇట్లా అయ్యిరా, నువ్వు గిటాచి కూర్చో. ఇట్లా అయ్యి సీదా అయ్యి ఇట్లానా? సీదా అయ్యి వేసిన ఇట్లా తింపి ఇట్లా అయ్యిరా చక్కగా. ఇట్లా తింపేయన్నా, ఇట్లా వేసి అరే ఇట్లా తింపి అయ్యిరా డోకిల్ ఇట్లా తింపా. అరే ఎట్లా అరే సీదా బోలా సీదా సీదానా? అరే మంచిగా అయ్యిరా మంచిగా అంటే ఇది ఎక్కడ కూర్చుంది డోకిల్కే? మీకు తెలియదా సాబ్? ఇది ఇట్లా అయ్యి నీకు మొత్తం తెలుసు కదా సాబ్. సీదా బోలో ఇట్లానా? ఇదేనా సీదా అంటే? సీదా ఇదా సాబ్. అచ్చా నీకు ఈ పేరేంటి? నా పేరు బందర్మియా సాహెబ్. బందర్ మియా సాహెబ్. ఒకటి దత్తా ఐదేళ్ళ కష్టపడతారా? ఆప్కి హుకుం. ఒక దస్తావేజుల కట్ట ఉన్నదా సదానందం సాబ్? అక్కడ పిల్లల చూడు అక్కడ ఉన్నాయా? పోరగాళ్ళని అడిగితే కొడతారు పనులు. ఇప్పుడు బాబు ఒక చిన్న బాబు ఇట్లా బాబు అయితే మీరు ఏం చేస్తారు సాబ్? మీకు సమానికి మొత్తం రాసుకోవాలా దత్తా ఐదేళ్ళ కష్టాల మొత్తం రాసుకుంటాయి. రాసుకుంటాయి. దేనితోటి రాసుకుంటాయి? పెన్నుతో రాసుకుంటాయిరా. పెన్ను తోటి రాస్తాయి. నాది ఉంది వెనక రాసుకో. నాది హౌస్కి ఇట్లా కూర్చోవే. మరి నాకు అప్పుడప్పుడు వేరే వస్తాయి. టీపాయి లెక్క వాంగు. ఇంకానా? అచ్చా అచ్చా ఎవరికి పర్మిషన్ తీసుకున్నాం? గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీరాజ్ కమిటీ సభ్యులు మరియు ఇతర పెద్దలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వీరందరి చేత కాకుండా ప్రత్యేకంగా పోలీసు శాఖ వారిది ఇవన్నీ పర్మిషన్లు తీసుకున్నాం. అందరికి పర్మిషన్ తీసుకున్నాం. తీసుకున్నాం. చలో ఆగో
అరే ఈ దస్తావేజుల కష్ట గుర్రు గుర్రం అంటుంది ఇది. అది పాతది ఉంది. అది పాత కట్ట సాబ్. ఆ, అచ్చా ఇది మీ సమానికి చెప్పు. నాకు ఈ సామాన్కి అవు. సామాన్కి 2 సౌండ్ బాక్సులు, 2 సముద్రం బాక్సులు, 2 సముద్రం అందులో సిరా లేదు సాబ్. జాలార్ బుర్ద వాసన వస్తుంది ఇది. అది పప్పు తిన్నది పొద్దుందాకా. ఇది పురాణ ఇంకో సాబ్. పురాణ ఇంకో. ఆ. అచ్చా ఉమ్. ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇంకా టెంటు, టెంటు, మహారాజా కుర్చీలు, మహారాజా కుర్చీలు, మరియు అదే కాకుండా తివాచీలు, ఆ? తివాచీ తివాచీలు, చెవులు నాస్తలేవా సాబ్. లైట్లు, 2 లైట్లు. అబ్బా వాయిద్యానికి అక్కడ సంబంధించినటువంటి అక్కడ ఒత్తకు లేకపోతే స్విచ్ హార్మోనియం. ఎత్తది. దీనికి పప్పు బాగా తినదురా ఇది. జోరికి కూడా అది హార్మోనియం, హార్మోనియం, ఒకటి హార్మోనియం, తబలా, ఒక తబలా, ఒకటి గాడిద. ఒకటి. అరే గాడిద రాసుకో. గాడిద. అరే నీ గాడిద ఏమి సంబంధించి వస్తుంది రాబే. గాడిద రాసుకో, గాడిద రాసుకో, రాసుకో గాడిద అను. రాసుకో గాడిద, రాసుకో గాడిద. రాసుకో గాడిద. తెరి జోరికి లవడా నాకి వస్తాను, నీకు పొడుస్తారా? అరే అట్లా కాదు సాబ్, ఇది గాడిద ఉన్నది దానికి రాసుకో అని చెప్పినాయి. గాడిద రాసుకో. అరే ఇది నాకి వస్తుంది కానీ నీకు రాసింది. ఇంకా ఇంకా పాత్రధారులు, నీ సమానికి కావాలి ఉండేది. సామాన్కి కావలి ఉండేది. కుక్క, ఒకటి కుక్క, రాసుకో, రాసుకో కుక్కను. రాసుకో కుక్క. అరే రాసుకో కుక్క. అంటే నీకి కాదు సాబు, కుక్క ఉన్నది దానికి రాసుకో అని చెప్పినాయి. రాసుకో. ఆ. ఇంకా ఇంకా అరే ఎంతసేపు అంగుతుంది నాది. నీది తూటికి పెద్దగా ఉన్నది, గుయ్యి అవుతున్నది. చచ్చిపోతావు వెనక తిరుగుతాయి. అది సైదాపూర్ చెరువుతో పెద్దది, అది సైదాపూర్ తూ పెద్దది. పెద్దగా ఉంటది. అది పెద్దతో. అది అచ్చా ఇప్పుడు ఎవరెవరు వస్తారు? రామలక్ష్మణులు, రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, దశరథ మహారాజు ఎటు పోతాడు? దశరథ మహారాజు మహారాజు వస్తాడు. అందరు చప్పట్లు కొట్టండి. కొట్టురు గట్టిగా కొట్టురి. బాగా దశరథ రాజుకు వినబడాలి. కొబ్బరికాయ కొట్టాడు వాళ్ళు కొట్టురి అన్న. కొబ్బరిగా కొట్టలే కావచ్చు. జై అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. రామ లక్ష్మణ భరత శతాఖ్యులు 4 నా కుమారులురా. రామ లక్ష్మణ భరత శతాఖ్యులు 4 నా కుమారులురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. కౌసల్య కైక సుమిత్ర 3 నాదగు భార్యలురా. కోరసాను కౌసల్య కైక సుమిత్ర 3 నాదగు భార్యలురా. 3 భార్యల ముదముత చేకొని అయోధ్యపురమును ఏలెదరా. 3 భార్యల ముదముత చేకొని అయోధ్యపురము ఏలెదరా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. అయ్యా అయ్యా మీకు ఇదే 10,000 నమస్కారం. సలావర్దులు. అయ్యా మీ పట్టణ శృంగారము, మీ యొక్క పూర్వస్థితి మాకు వినంజేయుడి. మా పట్టణము అయోధ్యాపురము. అయోధ్య నగరము మీ పట్టణం. మా పట్టణము అయోధ్య నగరం. అవును. నా పేరు దశరథ రాజు. దశరథ మహారాజు. నాకు 4 కుమారులు. 4 కుమారులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కుమారులు. కౌసల్య కైక సుమిత్ర 3 భార్యలు. అబ్బో. నేను అయోధ్యాపురం వెళ్తున్నా. అయితేనా? అవును సార్. అయ్యా మాకు ఒక్కలే దొరుకుతలేరు, నీ 3? మాకు ఒక్కరు దొరుకుతలేరు, నీకు 3 ఉంటే ఎట్లే గిద్దనే బాంచాను.
అయితే పుట్టాలి సార్. ఎక్కడికి పోతున్నావు? మన ఆంజనేయురాది మా ప్రభు ఈ యొక్క సింహాసనం పైన కూర్చుండు. జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై జై బలో విఘ్నేశ్వర మహారాజ్ కి జై పవనసుత హనుమాన్ కి జై రామచంద్రుడను రాజీవ నేత్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు రామచంద్రుడను రా రామచంద్రుడను శ్యామల వర్ణుడు రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు రామచంద్రుడను రా భూమి దశరథ నందనుడను నామము వాయించే మనుజ భూమి దశరథ నందనుడను నామము వాయించే మనుజ పామరులను పోసి మనుజ పామరులను పోసి మనుజ కాసుల బదిలీ సమ్మతించను రామచంద్రుడను రా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు రామచంద్రుడను రా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు రామచంద్రుడను రా జై మా ప్రభు మీ యొక్క పట్టణ శృంగారము మీ యొక్క పూర్వ స్థితి మాకు వినంజేయుడి. అవును నా యొక్క పట్టణము అవును అయోధ్యానగరుడు పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి నీ పేరు పేరు శ్రీరామచంద్రుడు. అవును నాకు మేము నలుగురం అన్నదములు. అవును రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ముగ్గురు తనలు కైకా సుమిత్ర కౌసల్య కౌశల్యాదేవి కౌసల్యదేవి కుమారుడు శ్రీరామచంద్రుడు అంటారు. అవును మా ప్రభు చిత్తం కూర్చోండి. లక్ష్మణుడు వీడే లక్ష్మణ ఇది లక్ష్మణుడు వస్తాడు అందరు చప్పట్లు కొట్టండి మూసుకోరు శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడన్ పాత్రుడ రాముల యాజ్ఞ చేతముని పాత్రుడ రాముల యాజ్ఞ చేతముని పాత్రుడ రాముల యాజ్ఞ చేతముని స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు స్తోత్రము చేసడి లక్ష్మణుడందురు మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడన్ మా ప్రభు మీ యొక్క పట్టణ శృంగారము మీ యొక్క దేశావళి మాకు వినంజేయుడి. హలో అయోధ్య నగరం మా పట్టణము అవును. అయోధ్యాపురి పట్టణము అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ దశరథ మహారాజు కుమారుడు మా నాయన నీ పేరు లక్ష్మణుడు. కుమారుణ్ణి మా అన్న శ్రీరామచంద్రుడు నా పేరు లక్ష్మణుడు లక్ష్మణుడు. మా తమ్ముడు భరతుడు అవును. చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు మా ప్రభు మీరు అక్కడ వేంచేయుడి సింహాసనం పైన కూర్చుండు. అటు ఏ భర్తుడు అటు భర్తుడు రావా ఆగు
శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి బోలో శంకర్ మహారాజుకి ఈ స్టేజ్ మీద మాత్రం కూర్చోాలా? స్టేజ్ మీద మనం కాదు. జై రాగెందు వదనుడరా అర్జున్ రాగేందు వదనుడరా కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ బాలం మజాడు బాలం రాకటముగా నన్ను భరతుండందురు రాకటముగా నన్ను భరతుండందురు చేకొని బిల్లెతెరు లోకము లోపల చేకొని బిల్లెతెరు లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను గనుడను శుభకరుడను గరుడను రాకేందు వదనుడరా కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ. అయ్యా మీ యొక్క పట్టణ శృంగారము మీ యొక్క పూర్వక స్థితి మొత్తంలో తెలుపు. ఏ సావక నువ్వు సావకు నావు చెప్పు మహారాజా. కైకాదేవి కైకాదేవి గర్భవాసంలో జన్మించిన వాడు నీ పేరు భర్తునందురా. అవును, ఇంకేమన్నా ఉన్నారే చెప్పు. వెంచేయుడు కూసో 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 ఇగో కూసో శ్రీనివాస్ అక్షయుడు అబ్బో నేనే క్షేత్రజ్ఞుడనురా దశరథ పుత్రుడనురా నేనే క్షేత్రజ్ఞుడనురా. హలో హలో అబ్బో హలో హలో బాగానే ఉరుకులాడుతున్నదే నీకు పాంచాను. హలో 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 జుట్టు మీద గజ్జ శత్రుఘ్నుడా నీ పేరు అంతేనా? బాగానే ఎగురుతావుగా. సుమిత్ర గర్భవాసంలో జన్మించిన వాడవు నువ్వు శత్రుఘ్నుడి. అబ్బా లాస్ట్కి పుట్టిండు కాబట్టి అందుకని పొంగులు పొంగుతాడు మహాప్రభు. కూర్చో 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 రవీంద్రకు చేరు తెచ్చి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై రారా కుమారా నేనాచారా జనకుడా రారా కుమార రారా రామ ప్రేమ రక్షణి వేగన శ్యామ రారా కుమారాయాచారాలే జనకుడను రారా కుమారానే జనకురాను ధీరులు రణశూరులు గుణవారలు నా దొరలు మీరు ధీరులు రణశూరులు గుణవారలు నా దొరలు మీరు దండిగా మేము గంటివి వార్త నిండి ఉంటిని పుండరి రారా కుమారాని కుమార కొండారి గాక్ష గంగ కొండాని అండబుండ రారా శ్రీరామ ప్రేమ రక్షణి వేగన శ్యామ రారా కుమారాయాచారా జనగుడనేను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై ఆహా కుమారులారా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా మిమ్ము కన్నందుకు నా జన్మ ధన్యమైంది తండ్రి.
మీరందరూ విలువిద్యలు నేర్చుకోవాల్సిందిగా నా యొక్క ప్రార్థన తండ్రి. సరే నాయన గారు. దా. ఇప్పుడు ఇంకేంది ఇప్పుడు రావణాసురుడు వస్తారు అందరూ. जय बोलो शंकर महाराज के। लंकाधिपति कारुडराने रावण ब्रह्मराधुनुरा रावण ब्रह्मराधुनुरा శంకలేకర చంద్రవాతముల పింకమనతో నిస్సంకతనుంటే ఆ పింకమనతో నిస్సంకతనుంటే ఆ భార్యలు 20,000 పుత్రులు ఆ భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000 ఆ శౌర్యవంతు లక్షలు 10,000 ఆ మనుమలు మునిమనుమల లెక్కింప ఆ వనదాక్షునకైనను సౌఖ్యంబ ఆ వనదాక్షునకైనను సౌఖ్యంబ ధనపతి పుస్తము కనుగొంటి నినే ఆ ధనపతి కన్నా గణ సంపన్నుడా రవి రాక్షస కనుండరానే రావణ బ్రహ్మరాధునురా ఆ రావణ బ్రహ్మరాధునురా ధరణి కల్పగురిపురముల వెలసిన ధరణి కల్పగురిపురముల వెలసిన శంకర భజనలు చేసేదరా ఆ శంకర భజనలు చేసేదరా శివ శంకర భజనలు చేసేదరా జై బోలో శంకర మహారాజ్ కే సేవక ఆయన నా యొక్క ప్రతాపము తెలుపబడుతుంటివా ఆయన నా యొక్క నామము ఆ యొక్క దక్షిణ లంకను పరిపాలించే దండివాడైన రావణ రాజేంద్రుడు అందరూ రాసేవక అవును సేవక మదమెక్కినదా మతి తప్పినదా ఏమి పలుకుతుంటివిరా ఆయన నా యొక్క పట్టపురాణి మండోదరి అందరూ పట్టపురాణి నా భార్య అయిన మండోదరి దేవి అవును నేను ఏమిరా అంతఃపురమునందు నుండును ఆయన నాకు 2 సహోదరులు విభీషణుడు కుంభకర్ణుడు ఇలారాము 2 కుమారులు ఇంద్రజిత్ మహారాజు అదే విధంగా అక్షయ రాజేంద్రుడు ఒక చెల్లెలు ఉన్నది సుగంధి అందరూ అవును అదే ఇంకా నా యొక్క ప్రతాపమును తెలుపుంటుందా దక్షిణ లంకను పరిపాలించే దశకంఠుడనే వినారా ఆ దశకంఠుడనునే వినరా ఆ దశకంఠుడనే రావణసురుడను దశ దిశలెల్లా గెలిచితిరా ఆ దశ దిశలెల్లా గెలిచితిరా వాయుదేవుడిల్లాకి లోడ్చును ఆ వాయుదేవుడిల్లాకి లోడ్చును ఆ వర్ణుడు బాణపు జల్లునుగా ఆ వర్ణుడు బాణపు జల్లునుగా ఆ వేడి వేడి కర్పూర హారతలు ఆ వేడి వేడి కర్పూర హారతలు ఆ సూర్యుడు అందించును నాకు ఆ సూర్యుడు అందించును నాకు ఆ దశకంఠుడు రావణసురుడను ఆ దశ దిశలెల్లా గెలిచితిరా
దిశలెన్నో చేసితిరా ఆ దశ దిశలెల్లా గెలచితిరా దిశలెన్నో గెలచితిరా సేవక ఈ ప్రకారంగానున్నవాడను అయినా ఈ ప్రకారంగా ఉన్నవాడు అవును ఆయన ఇంకా నువ్వు తెలుపు మందువా నవగ్రహాలను మెట్లకు బదులు నడితే తంతల కట్టితిరా ఆ నడిచే తంతల కుంచితిరా ఆ పాప మనక పర స్త్రీలను తెచ్చి పట్టి చెరలు బంధించితిరా పట్టి చెరల బంధించితిరా ఆ పట్టి చెరలు బంధించితిరా పట్టి చెరల బంధించితిరా 33 కోట్ల దేవతల ఆ ముందుగానే తెరబట్టితిరా పట్టితిరా 66 కోట్ల రాక్షసుల 66 కోట్ల ఆ 66 కోట్ల రాక్షసుల అరచేతుల బంధించితిరా చేతుల బంధించదరా నవగ్రహాలను మెట్లకు బదులు ఆ నడితే తంతలకు ఉంచితిరా ఆ పాపమనక పర స్త్రీలను తెచ్చి మనక పరశీలను ఆ పట్టి చెరల బంధించితిరా పట్టి చెరల బంధించదిరా గనగన గనగన గంటలు నొగరుగా గనగన గంటలు బ్రో ఆ గనగన గనగన గంటలు బ్రోగగా గనగన గంటలు బ్రో ఆ జబతో రాజ్యం వేలెదరా అనుదినమున నేను రా దశ కంటుటలు దానవతి పుటలు దశ దిశలెల్లా గెలచితిరా ఆ దశ దిశలెల్లా గెలచితిరా సేవక నేను ఈ ప్రకారంగా నున్నవాడను పరాశ్రీలను తెచ్చి పట్టి చెరలో బంధించు మహాపుణ్యాత్ముడైన ఏయ్ సేవక ఏమి రాని అభద్ర ప్రపల్క ప్రేలాపము ఎంతో మంది అయినా ఆయన సేవక ఇలా రమ్ము ఆయన నా యొక్క భటులైన మారీచా శుభాబులు మరియు ఆ యొక్క జ్ఞానవంతురాలైన తాటకిని తీసుకొని వేగమైంది తీసుకొని రమ్ము సరే జై బోలో బోలో శంకర్ మహారాజ్ కి ఓం శివ శంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర ఓం శివశంకర పాప పాలన చేయు రావే శంభో పాలన చేయురాయ శంభో పాలన చేయు రావే శంభో పాలన చేయురాయ శంభో ముత్యం శివ ముత్య రూపహర ముత్యం శివ ముత్య రూపహర సత్యానంద శివ శంకర హర డమ్ 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 డబం బోలే డమ్ 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 డబం బోలే బం 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 పజోపతే ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర శంకర పాప భయంకర పాలన చేయరావే శంభో పాలన చేయురాయ శంభో కానీ మేమలవా ఈ సైదాపూర్ ఊరు చుట్టూ కావాలండే మారిసుండే అబ్బా మారిసి కొద్దిగా దిట్టం మీద బాగా రాదు కానీ ఎవరు రావణాసురుడు సంగ్రామంలో అబ్బా రారా మరి ఉండరోరి సుబాబుడా వెంట నేను వచ్చదను
సుబాబుడా వెంట నేను వంగెదను ఉండరోరి సుబాబుడా వెంట నేను వచ్చెదను ఉండరోరి సుబాబుడా వెంట నేను వంగెదను వెంట నేను వచ్చెదను జంటగానే పోదాము వెంట నేను వచ్చేదాను వెంటనే మనం పోదాము ఉండరోరి సుబాబుడా వెంట నేను వచ్చేదాను ఉండరోరి సుబాబుడా వెంటనే పోయేదాము ఒరే ఒరే సుబాబుడా నిన్న మొన్న మనం ఏనుగుల జినగల పులుల అని కొట్టుక తింటాం కదా నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి నువ్వు ఒకటి ఇచ్చిపెట్టి వచ్చినావు నేను బలిసినోడు కాబట్టి ఆడబడ్డాను కాబట్టి ఇంత తిన్నా అది తెల్లారు లేచే వరకు పండ్లాలు ఇరిగింది అది పండ్లకి వెళ్ళి వీక్కునే వరకు లేట్ అవుతుంది తొమ్మిడత్త దండ విధిగా దాడవేంద్ర దండ చేరజుంటేమి మనులు ఏమో గాని పిలువనంపవచ్చేది ఒండు పనులు ఏమో గాని పిలువనంపవచ్చేది దండమిది గదారవేంద్ర అన్న చేరయుంటేమి ఆహా మహారాజా మీరు పిలువనంప మేము వస్తే ఏమి పనులు నేను తెలపండి మేము చేస్తాం మరిచా శుభాబులారా అయినా మిమ్మలను ఎందుకు పిలిచినాలో తెలుపమంటుంటారా అవును పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది ఆ పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది శుద్ధి బుద్ధి మంతులని ఇద్దరిని పిలిచితి శుద్ధి బుద్ధి మంతులనే ఇద్దరిని పిలిచితే ఇద్దరిని పిలిచితి ఇద్దరిని పిలిచితే రే మరి శశుబాబులారా హాయ్ రాజు గారు నా యొక్క మనంబున ఒక సంకల్పము చేసిదని అది మీరు సిద్ధం చేయవలను కదా నేను జలుపు బయ్య తింటేమో మాకోను ఏ కొరసు చింత సంతసమున తెలుపు మాయ చింతనేమో మాకోను చేచదాము యజ్ఞరీతి చేచదాము మేకోను మహారాజు గారు ఏం చేయాలో చెప్పండి మేము చేసేదాము ఎల్లా లోకములందు యాగంబు చేయోత యాగంబు చేయోత చెల్లించేదెవరి కొరకు చెప్పరేమె చూచూచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమె చూచూచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచుచు మరిచా ఆ యొక్క గంగా నది తీరమందున ఏమి జరుగుతున్నదో మీరు ఎరగకుంటిరా దాము మీకు శుద్ధి ఏమో తెలుపుడే చూసి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుడే చూసి వచ్చేదాము మీకు శుద్ధి ఏమో తెలుపుడే చూసి వచ్చేదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి కాచుకొని యజ్ఞములు చేసుటేల ఇప్పుడు ఇదిలా లేదండి అది కాచుకొని యజ్ఞములు చేసుటేల ఇప్పుడు ఎన్నే ఉండాలి ఇది రాకనే పా ఇంకా అవును అయినా అలాగా హరిచత్రుండంతు మీరు మరుగు తెలియకుందురా హరిచత్రుండను మీరు మరుగు తెలియకుందురా మరుగు తెలియకుందురా తెలియకుందురా కోరివాణి దల్వ నీదు శౌర్యమెందు బాయేరా కోరివాణి దల్వ మీకు శౌర్యమెందు బాయరా శౌర్యమెందు బాయేరా మెందు బాయరా మరిచా హరి మనకు శత్రువు కావున హరినామస్మరణ చేసే వారిని శిక్షించవలేను అలాగే ప్రభు అదే కాక ఒక్క మాట రే మారిచా నీవు మాయలు మంత్రములు
మహా హెచ్చు కలవాడివి. అది కాక హరి హరి అనగా మనకు శత్రువు. అదే కాక దానవాకుల వైరి దానవాకుల వైరి దర్పంబును నరింప యాగంబులేమియు సాగరాదో. అమరులా మేలుకై ఆచరించడి అగ్ని కుండమునందు అమరులా మేలుకై ఆచరించడి అగ్ని కుండమునందు అగ్ని మండరాదు. అమర విజేత అమర విజేత లంకాధినేత రావణుని రేసు బాబుడ మారించుడా రావణుని శాసనంబు ధిక్కరించిన విష్ణువాదుల బట్టి ఒక కైలు విరచియు. విష్ణువాదుల బట్టి ఒక కీలు విరచియు చెరసాలలో పెట్టుడి. దానవాదుల బట్టి ఒక కీలు విరచియు చెరసాలలో పెట్టుడి. దానవా శ్రేష్ఠుల రా సుబాబుడా హరి హరి మనకు శత్రువు. హరినామమే కాని హరినామస్మరణమే కాని ఈ త్రిజగంబుల ఎవరు పఠించరాదు. ఇది నా శాసనము. అలాగే రాజుగారు. నా శాసనము ధిక్కరించిన వారిని బట్టి కీడు విరిచి చిరసాలలో పెట్టండి. అలాగే అలాగే వెళ్ళండి. అప్పుడైపోయింది, ఇప్పుడు పిలుస్తాను మళ్ళీ. ఓ తాటకి ఓ ముసలమ్మ వచ్చింది. ధరణి తోటకి నీ వరుసతో వచ్చింది. నరవర యోధుల మరువక వంచలే నరవర యోధుల మరువక తుంచద. ధరణి తాటకి నీ వరుసతో వచ్చింది. నరవర యోధుల మరువక తుంచద. ధరణి తోటకి నీ వరుసతో వచ్చింది. తోడవని కరమును బట్టి గిలగిల గిలగిల ధరణికి కొట్టదా. ఏమైతే ముసల్లాబాయి వారెక్కడున్నవే? ఎవరా మీరే? నిన్ను నీ ఎప్పుడు సిగ్గిపోయిన బొక్కలు చేసుకుంటుంటే అవే నీ పాడి గారి అబ్బా నుండి వెళ్తాను మన రాజుగారు అలా అయిందని పీకి పీకి అడిచి పెట్టిన బొక్కలు పీక పడితే ముసల్లారా కొండుకుంటా వచ్చేవారికి ఇలా అయిపోయా. మన రాజుగారు సాడు పోతారట. జల్లి పోయి తాగు రాయే. సారా గుడ్ సారా మాంసం కొండ శిలను కొట్టినట్టు పోదామా? ఓం శివ శంకర పాప భయంకర. 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 శివ శంకర పాలన చేయుము రాయ శంభో రాయ శంభో. బోలో శంకర్ మహారాజ్కి యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలిరా. యుద్ధము చేయాలేరా. శుభాలు పెట్టాలేరా. మరి చూడా
పెద్దగా పెట్టలేరా ఏయ్! తల్లుల పట్టలేరా పిల్లల కొట్టలేరా తల్లుల పట్టలేరా సుబాహుడా పిల్లల కొట్టలేరా పిల్లల పట్టుగా తినియు తల్లుల పిల్లల పట్టుగా తినియును తల్లును దాగలేరా సుబాహుడా డొల్లు చూరావాలిరా తల్లును దాగలేరా ఓ అవ్వ నీకు ఆరిపోతానే నీ బాంచాలు మెల్లగానే మా అవ్వాయి అన్నీ వెళ్ళిపోతాయి బొక్కలు అన్నీ వెనకకెళ్ళి వెళ్ళిపోతాయి బొత్తనిన తిన్నది వెనకకెళ్ళి వెళ్ళిపోతాయి ఏం తిండో తిని పాడు కానీ అగడబడ్డాడు తినుడాయే వెనకకెళ్ళి బొక్కలే పోతాయి ఏ పోదామా మన రాజుగారి దగ్గరికి పంపా వా జడలెత్తాంది ఎడితే మన సుబాబుడా వా ఏ దాని పంపా చప్పట్లు ఒకసారి గట్టిగా చప్పట్లు అమ్మా అందరూ. రమ రమణని స్మరణ మరువరా శ్యామ సుందర నామ మొదలరా రామ సుందర మొదలు అనంత నీ కథ రమ రమణని స్మరణ మరువరా రమ నరదని నమ గడ్డము మూరడు బెట్టుగా గడ్డము మూరడు బట్టుల తెట్టు కలిసేద బట్టి అడుసు గడ్డము వచ్చింది గుజరాతుడు పరమోలే రమలోదులా అయ్యా మీ యొక్క పడవ శృంగారము మీ యొక్క పూర్వస్థితి మీ పేరు మీ ఊరు నీ వృత్తాంతము మొత్తం నేను లేడు ఏమని నాది వనంలో సంచరించేవారు నేను రామరామ యజ్ఞం చేయక చాలా కాలమైనది. ఇప్పుడు గంగా తీరమున రామరామ యజ్ఞం చేశాను. గంగా తీరమున నాకు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడాని మన చరిత్రుడు గంగా తీరంలో నీవు ఒక రామనామ యజ్ఞం కదా నా ప్రభు కానివు రామ 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 సీత రామ రామ సీత వామన కేశవ కృష్ణ మురాహరి మరిచవ రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురాహరి వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ మార్చ శుభాలు తారకి అయిపోయింది మార్చ శుభాలు రాలేదు అయిపోయింది తారకి ఎప్పుడు అయిపోయింది
ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర పావన చేయురావే శంభో పాలన చేయుము రాహే శంభో పావన చేయురావే శంభో పాలన చేయుము రాహే శంభో ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర. ఆహా, ఈ రాక్షసులందరూ నా యజ్ఞాన్ని భంగం చేశారు కదా. నేను ఎన్నో విధముల రామ రామ యజ్ఞము చేయుచుండగా దుష్ట రాక్షసులు వచ్చి భంగము చేయుచుండేది. సంవరించిన కొరకు భగవంతుడు జన్మించిన లేదా నేను నా దురదృష్టిలో చూసిన కాక అయోధ్య పుట్టాక అయోధ్యానందు హరి పుట్టెనట పుట్టెనట అయోధ్యాయందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యాయందు హరి పుట్టెనట పెరిగెనట చయ్యానా కౌసల్యకు స్వాములట రాములట చయ్యానా కౌసల్యకు స్వాములట రాములట స్వప్నము నాగంటి స్వామి తమ్ముడట శేషుడట రత్నము నాగంటి స్వామి తమ్ముడట శేషుడట రత్నములు నంగత రాజుకట నలుగురట రత్నములు నంగత రాజుకట నలుగురట రత్నములు దశరథ రాజుకట నలుగురట. కసకసింది అప్పుడే అయిపోయింది వాళ్ళు కూడా రామ కరుణించరా దుష్ట राजा रामचंद्र महाराज की बोलो शंकर महाराज की. దుష్టదానవుల కష్టము కోర్వను నిష్ఠత భూమిగా రామ దుష్టదానవులు కష్టము కోర్వను నిష్ఠత భూమిగా రామ పరిపరి విధముల ప్రార్థన చేసి కరుణించగరాదా రామ. పరిపరి విధముల ప్రార్థన చేసి కరుణించగరావా రామ. ధరణి అనిములసిన राजा रामचंद्र महाराज के जय. సేవక ఏమది విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని దశరథునికి తెలుపుము. అలాగే మహాప్రభు పెద్దలు పెద్దలు వచ్చిండ్రు. పెద్దలు పెద్దలు పేరు లేదా వారు గడ్డ ముమ్ముడు పెద్ద అది అది అయోధ్య విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు.
ధన్యుడనైతి తాపసివర్య తావక దర్శన భాగ్యముల్ మాన్యతగాంచెను నా క్రతువులెల్ల మా యొక్క పాపములు హరించే సామాన్యులకిట్టి భాగ్యము ఎందులకై లభించునకో నన్నన్యునిగా దలంచక దయామతి జోడుము గాది నందనా ఓ మౌనివరా, నీవు మా యొక్క ఈ అయోధ్య నగరానికి రావడం మా యొక్క భాగ్యము అని భావించున్నాము మునివర్య. దశరథ రాజా నీ కుమారుల నా వెంట ఈ కొమరుల నా వెంట వంపు దయగల రాజా నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినారు. కొరస్ వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినారు. ఆహా దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా. ఆహా నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా. ఆ స్వామి రాక్షసులు వాళ్ళకు పరిచయం లేకున్నాను. నీ కుమారులైన రామలక్ష్మణుడు నా వెంట రెండు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి యతివర విను మా పసి బాలులేమి చేయగలరు. యతివర విను మా పసి బాలులేమి చేయగలరు. యతివర విను మా పసి బాలులేమి చేయగలరు. యతివర విను మా పసి వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినారు. వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినారు. వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినారు. వశముగా నిరక్కసులు వెలసినారు. తాను వారి భాగమాంతనెవరి తరముగా యతివరను మా పసి బాలురేమి చేయగలరు. యతివరను మా పసి మనలగాను వారి భాగమాంతనెవరి వశము కాదు. ఓ మునీంద్ర, ఈ ప్రపంచం మీద అంతా మాయా రాక్షసుల ఉన్నారు కాబట్టి ఆ చిన్న బాలలు ఏం చేస్తారు స్వామి? ఎట్లా చేస్తారు? బాలకులను చోని భయము తోడ పలుకుతుంది. బాలకులను చోని భయము తోడ పలుకరాదు. బాలకులను చోని కాలము కూలముగా వెలియము మహిమలు. కాలాను కూలముగా గమరు వారి మహిమలెవరు. కాలాను కూలముగా వెలియము వారి మహిమలు. కాలాను కూలముగా గమరు వారి మహిమలెవరు. బాలకులను చోని భయముతోని పలికినారు. బాలకులను చోని భయముతోన పలికినారు. బాలకులను మీరు రాజా ఆ స్వామి వాళ్ళు బాలకులను నువ్వు భయపడుతుంటివి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో లీలాదుంచగలరు. ఎందులా జయించగలరు. లీలాదుంచగలరు. ఎందులా జయించగలరు.
రామ లక్ష్మణులు ఎంతో అయ్యో స్వామి, రామ లక్ష్మణులు సుకుమారులు, వారి చిన్న బాలకులు కాబట్టి వారు సంహరించలేరు స్వామి. రక్తము బాగు బాబుగాను బారబోసి బాణ్వల నిండా అగ్ని గురిపించునట్లు గురిపించుచున్నారయ్యా, నీ గురి పిలుచునట్లు గురి పిలుచుచున్నరయ్యా, అగ్ని గురిపించునట్లు గురిపించుచున్నారయ్యా. నీ గురి పిలుచునట్లు గురి పిలుచుచున్నరయ్యా. పాండవుల నిండా రక్తము బాగుగాను పారబోసి పాండవుల నిండా రక్తము శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రాజవర్య ధరణి శ్రీ కల్పగురు హరి భజన డింబకులకు ధరణి శ్రీ కల్పగూరి హరి భజనాడింబకులకు, ధరణి శ్రీ కల్పగురి హరి భజన డింబకులకు ధరణి శ్రీ కల్పగూరి హరి భజనాడింబకులకు, ధరమూలు చుయుమాని వాంఛత బ్రువంగవలయు ధరణి శ్రీ కల్పగురు హరి భజన డింబకులకు మహారాజ్కి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ముని నాదా నేను నేను రాముల బంపగలేను ముని నారాయణ, నేను రాముల బంపగలేను ముని నారాయణ, ఇలను మీ శత్రువులు బలులెవ్వు వారయ్యా, ఆ స్థలముకు నేనొచ్చి సంహరించెదను. నాదా నేను రాముల బంపగలేను ముని నాదా. ఓ మునిచంద్రమ, నేను రాముల పంపగలేను. అవసరమైతే నేను అక్కడికి వచ్చి యుద్ధం చేసేదాన్ని. ధన్యుడని కీర్తి తెలిసెను, దశరథని బుద్ధి తెలిసెను. ధన్యుడా నీ కీర్తి తెలిసెను, దశరథ నీ బుద్ధి తెలిసెను. ధన్యుడాని కీర్తి తెలిసెను, దశరథని బుద్ధి తెలిసెను. అన్యాయముగా మాటలిచ్చివు, అన్యాయముగా కళ్ళలాడుతివి. మన్ననతో నువ్వు మాటనిచ్చివు, అన్యాయముగా కళ్ళలాడుతివి. వశిష్ఠుడు లేడా చదువురా. ఛీ! దశరథ, నీ బుద్ధికి మెచ్చలేను. ఆహా, వశిష్ఠుడు గంటి రాములంటి వేము గంటి సాములంటి కమ్మె కంటి రాములంటి వేము గంటి స్వాములంటి నా మనమున మీ శరణ ఎప్పుడు నమ్మి తపము చేతూ నా మనమున మీ శరణ ఎప్పుడు నమ్మి చేతూ ఎప్పుడు నమ్మి తపము చేతూ పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా ఆ
గరుడ గమన ఇటురారా తమ్మి కంటి రాములంటి వేముగంటి స్వాములంటి వేముగంటి స్వాములంటి ఆహా. ఓయ్ వశిష్ఠ ఇటు రమ్ము. విశ్వామిత్ర ఏమి సమాచారం నాకు ఆ దశరథ మహారాజు గారు వాళ్ళ పుత్రులు పంపు అంటే పంపకున్నాడు. ఏమైనా పోయి వారికి సమాధానం చెప్పు. ఆహా. దశరథ మహారాజా వశిష్ఠ మహర్షుల వారికి ప్రణామములు. నీ కుమారుడైన రామలక్ష్మణులని ఆ యొక్క విశ్వామిత్రుల వారి వెంబడి పంపము, వారికి ఎలాంటి భయం లేదు కదా. గురువర్య మీరు అను విధంగానే రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పంపించదను. రామలక్ష్మణులారా, ఓహో మునిచంద్రమా విశ్వామిత్ర, నా యొక్క కుమారులైన రామలక్ష్మణులను మీ ఎంట పంపించదను. జాగ్రత్తగా వారిని తీసుకొని మీ యొక్క యజ్ఞము యాగము పూర్తయిన తర్వాత నా కుమారులను తిరిగి అయోధ్యకు పంపించగలరని కోరుచున్నాను. రాముడి యజ్ఞ రక్షణార్థమై పొమ్ము సానుభూతిగాది నందనుడు గోరెను గానమేరు విరితో గూడనేగియు కాననముర రాక్షసుల నెల్ల ఖండించి రెండు పొండు రామలక్ష్మణ. ఓహో రామలక్ష్మణులారా, ఈ యొక్క విశ్వామిత్ర మహర్షిచే మీరు వెళ్ళి ఆ యొక్క రాక్షసులు చేసే దుష్కృత్యాలు అవన్నీ ఈ యజ్ఞమును కాపాడి మీరు రావాల్సిందిగా మీ ఆజ్ఞాపిస్తున్నా. నాన్నగారు, మీరు అను విధముగా మేము ఈ యొక్క విశ్వామిత్రుల వారి వెంబడి వెళ్ళి ఆ యొక్క రాక్షసులను దుర్మాడి యజ్ఞమును కాపాడుకొని మళ్ళీ తిరిగి వచ్చేది. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాను ఈ బాలురను ఇచ్చేదాను ఈ బాలురను నేను వదలియు ఇలయుండగను రామ రామ రణ జయ భీమ తారక నామ దశరథ రామ ఆహా రామ అయోధ్య రామ పవన రామ పట్టాభిరామ శ్రీరామచంద్ర మహారాజుకి జై. రామలక్ష్మణ క్షేమంగా వెళ్ళి లాభంగా రండు. మీరు అను విధముగా నేను వెళ్ళిపోయి వచ్చేదాం. అలాగే నాయన. వెళ్ళేదాము వేగమేము